ఈరోజు నువ్వు నేను కూడా రక్షణలోకి రావడానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి నా ప్రియ కుమారుడా నేను పిలుచుకున్నాను, నా ప్రియ కుమార్తె నేను పిలుచుకున్నానని ఎప్పుడు చెప్పలేదండి. ఎవరో ద్వారా అంటే కరపత్రం ద్వారా, లేకపోతే సువార్త కూటము ద్వారా, లేకపోతే వ్యక్తిగతంగా తన సాక్ష్యం పంచుకోవటం వలన ఏదో రీతిగా మనం ఈరోజు ప్రభువుని అంగీకరించాం, ప్రభు దగ్గరికి వచ్చాం. అవునా కదా పిల్లారా? ఇది సత్యం అండి. అంటే ఎవరో ఒకరు యేసు ప్రభు మాటలని మన దగ్గరికి తీసుకొని వచ్చారు. అవునా కదా? అందువల్ల మనం ఈరోజు రక్షింపబడి ప్రభు సన్నిధిలో ప్రభు కోసం మనం జీవిస్తున్నాం. అయితే మనము కూడా ఆలోచన చేయాలి, మనం ఎంతమందికి ప్రకటించాము, ప్రభువుని ఎంతమందికి మనం పరిచయం చేశాము మనం ఆలోచన చేయాలండి పిల్లరా. అయితే ఇక్కడ ప్రకటించడము అయిపోయిన తర్వాత జరిగే క్రియ ఏమిటంటే నమ్మిన వాడు ఏం చేస్తాడు? నమ్మిన వాడు రక్షించబడి బాప్తిస్మం పొందుతాడు పిల్లారా. నేను గత ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఫస్ట్ అంటే పాస్టర్ గారు ఆయన ప్రయాణం అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ సండే ఇక్కడ వచ్చినప్పుడు మొట్టమొదటి మెసేజ్ కూడా అదే చెప్పాను. ఏం చేయాలంటే బాప్తిస్మం పొందాలి. ప్రభువుని ఎందుకు నమ్మట్లా మీరు? ఏమండి, దేవుని సేవకులు చెప్పారు, నీకు నమ్మకం కుదరట్లేదు. ఏమండి, సాక్షాత్తు దేవుడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు, నేను మీకోసం వచ్చానని చెప్పాడు, మనం నమ్మట్లేదు. దయ్యాలు కూడా చెప్పాయి, ఈయన సర్వోన్నత కుమారుడు, దేవుడు కుమారుడు అని దయ్యాలు కూడా చెప్పాయి, ఇంకా నమ్మట్లేదు. ఏమండి, ఇంకా చాలా మంది సంఘాల్లో బాప్తిసం పొందడం చాలా మంది ఉన్నారు. రీజన్ కూడా నేను ఆ రోజు చెప్పాను పిల్లారా. అయితే ఇక్కడ మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బాప్తిసం చాలా మంది కూడా పొందుతున్నారు, మంచిదే పిల్లారా. బాప్తిసం పొందారు, ప్రభు సన్నిధి కూడా వారు క్రమంగా వస్తున్నారు, మంచిదేనండి. చక్కగా పాటలు పాడుతున్నారు, వాక్యాలు వింటున్నారు, సభలకు వెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. అయితే మన గమ్యాన్ని మాత్రం మర్చిపోతున్నారు పిల్లారా. మన పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటామంటే, అరే నువ్వేమవుతావు, డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా, లేకపోతే ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా అని వాళ్ళ గమ్యం గురించి మనం ఎంత తాపత్రయపడతామో. మా అబ్బాయి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది చేయాలి, లేకపోతే ఎంత అయిపోయిన తర్వాత ఇది చేయాలని ఇంకా వాళ్ళ గోల్కి వెళ్ళి మనం ఎంతో మా పిల్లలు ఇది చెయ్యాలనుకుంటాము. అలాగే రక్షించబడ్డ నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, నీ గమ్యం ఏంటి? మనం బస్ స్టాండ్కి వెళ్తామండి, బస్ స్టాండ్కి వెళ్ళాక అక్కడ రకరకాల ప్రజలు ఉంటారు. ఏమండి, అక్కడ అన్ని స్టాప్లు ఉంటాయి. ఎక్కడండి, విజయవాడ వెళ్ళటం, వైజాగ్ వెళ్ళటం, ఏమండి అన్ని స్టాప్లు ఉంటాయి పిల్లారా. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో ఆ స్టాప్ దగ్గర మాత్రం నిలబడతారు. అవునా కాదండి? విజయవాడ వెళ్ళేవాడు వైజాగ్ దగ్గర నిలబడతాడు, బస్ స్టాప్ లో నిలబడ్డా కూడా అడుగుతారు అక్కడ, ఏంటంటే బస్సు రావడానికి ఇక్కడ కాదయ్యా, స్టాప్ ఎక్కడ, అక్కడే పోయి నిలబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడ్డ మనము ఎక్కడికి మనం వెళ్ళాలి? మన గమ్యం ఏంటి? ఇదేనా? ఇక్కడేనా మనం ఉండేది? ఇదే మన స్థిర నివాసము? ఇది కాదు పిల్లారా. ఏది? పరలోక రాజ్యం అండి. పిల్లారా, దేవుని రాజ్యంలో ప్రవేశించే వారు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందిన వారు ప్రవేశిస్తారు. అర్థమేనండి? ఈరోజు మందిరాల్లో నేను చెప్తున్నా పిల్లలు ఇంకా బాప్తిసం పొందట్లేదండి. అంటే బాప్తిసం అంటే ఏదో వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఏం తెలుసుకున్నారో తెలియదు, కానీ బాప్తిసం అంటే భయపడిపోతుంటారు అసలు. అంటే ఆ క్రమానికి ఉండలేక, లేకపోతే ఉండకూడదనే ఏమండి. అంటే ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. బైబిల్ చెబుతుంది, నమ్మిన వాడు ఏం చేస్తాడంట? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు పిల్లారా. రక్షణ నీకు కావాలో లేదో ఆలోచన చేయండి. అర్థమైందండి? నాకు రక్షణ కావాలి, నాతో పాటు నా కుటుంబానికి, నా వారికి కూడా రక్షణ కావాలి అనుకున్నప్పుడు మొదటిగా నీవు రక్షించబడాలి పిల్లారా. నువ్వు ప్రభువుని తెలుసుకోవాలండి, నువ్వు ప్రభువు మనకు నడవాలండి. మనం నడవకుండా, మనం రక్షణ పొందకుండా ఎదుటి వారికి ఎన్ని చెప్పినా కూడా అవి ప్రయోజనాలు లేవు పిల్లారా. అర్థమైందండి? ప్రభువులో నీవు ఉండి ప్రభువు నీవు రుచి చూసి, ఏమండి అందుకే బైబిల్ చెబుతుంది, యెహోవా ఉత్తముడని
రుచి చూసి తెలుసుకోండి. రుచి చూసిన వాడు ఏమండి ఇన్ని హోటల్స్ ఉన్నాయి, మీకు తెలుసు ఏ హోటల్ బాగుంటుందో టిఫిన్ ఏమండి అక్కడికే పోతారు. ఎందుకని పోతారండి? రుచి చూసావు, టేస్ట్ బాగుంది. అర్థమైందా పిల్లలా? నువ్వు కూడా ప్రభువును రుచి చూసినప్పుడు ప్రభువులో నువ్వు లోతెంతో ఎత్తెంతో అన్ని పనుల దగ్గర నువ్వు వెళ్తావు పిల్లలా. గమనించండి, విశ్వాసులంటే మనము సంవత్సరం మన స్టెప్ మారుతూ ఉండాలి పిల్లలా. కానీ నేటి దినాల పరిస్థితులు అలా కనపట్టలేదండి. ప్రభు అలా ఉండటం కోరుకోవట్లేదు పిల్లారా. ఏమండి ప్రభు అలా కోరుకోవట్లేదండి. బైబుల్ చెబుతుంది, ఏం చెప్తుందంటే మనం ఉన్న స్థితిని బట్టి మనము బోధకులుగా కూడా ఉంటానంట. ఒక పావు గంట లేట్ అవుతే సంఘాన్ని ఎలా నడిపించాలో కూడా అర్థం కాని పరిస్థితులు కొన్ని సంఘాలు అన్ని గురించి మాట్లాడలేదు పిల్లలు. కొన్ని సంఘాలు బాగుండి ఇబ్బంది లేదు పిల్లల. ఏమండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ పాస్టర్ గారు కనపడకపోతే స్టేజ్ మీద టైం అయిపోతుంది కదా, ఏంటి పరిస్థితి ఏంటి? ఏమండి నేను అనేది పాస్టర్ గారే ఇంపార్టెంట్ కాదండి, మన బాధ్యత. మనము కూడా ఏమండి మనకు వాక్యం తెలుసు కదా, మన వాక్యం చెప్పడానికి ఏమండి చేత కాదా, వినలేదా? కానీ ఆ స్థాయికి రావాలి పిల్లాల. అయితే పిల్లాల ఈరోజు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ప్రభువుని నమ్మాలండి. నమ్మి బాప్తిసం పొందిన వారు పరలోకము వెళతారు. మన గమ్యం ఏమిటంటే అక్కడే, మన గురి ఏమిటంటే పరలోకం వెళ్ళాలి అంతే. ఏమండి ప్రభువును రాకడ సమయం అని పాట పాడుతుంటాం. ఎప్పుడు వస్తావయ్యా నీ రాకడంటాం. వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఏమండి పాట మాత్రం ఎంతో గంభీరంగా పాడతాం, అవునా కదా? ఒకవేళ కానీ ఈ పాట అయిపోయిన తర్వాత మరుక్షణం వచ్చినట్టే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏందండి? పాట మాత్రం పుస్తకంలో తీసి ఎంతో బాగా పాడతాం. ఒకవేళ వచ్చాడంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏమండి సిద్ధంగా ఉన్నామా? ఎవరు వెళ్తారు? ఏమండి పరలోకి ఎవరు వెళ్తారండి? ఎవరు వెళ్తారు పిల్లారా? ఎవరు వెళ్ళేవారంటే నమ్మి బాప్తిసం పొందిన వారు వెళ్తారు. రెండో మాట ధ్యానం చేస్తున్నాం, చూద్దామండి. అదే మత్తయి సువార్త తెరవండి పిల్లారా. పక్కన మత్తయి సువార్త పక్కనే ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం పిల్లారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం నుంచి చదువుకున్నామండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురని చెవులు గలవాడు ఏతునుగాక. ఎవరండి? నెక్స్ట్ వెళ్ళేది ఎవరు? దేవుడి రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారమ్మా? ఎవరు? నీతిమంతులు పిల్లారా. అర్థమైందండి? నువ్వు దేవుడి రాజ్యంలో పోగానే ఆగయ్యా అంటారు. ఆపేస్తారండి. ఆపేసినప్పుడు పరిస్థితి ఏంటి? నన్ను ఎందుకు ఆపేశావు నువ్వు? ఏది నేను వెళ్ళకూడదా? వెళ్ళకూడదు అంతే. నీకు అర్హత లేదు. పిల్లారా ఆలోచన చేయాలండి. నీతిమంతులు అని బైబిల్లో అనేక మార్లు ఈ నీతిమంతుల గురించి, నీతిమంతుల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడున్నాం పిల్లారా. ఇవి చదువుకోవటానికి మాత్రం బాగుంటాయి కానీ వినటానికి మాత్రం బాగుంటాయి. ఈ పదము అది మన జీవితంలో అనువాయించుకోవడానికి మాత్రం చాలా కష్టం అండి. బైబిల్లో ఏ మాట నేను చదువుతాను బాగానే, మీరు వింటారు, మీరు కూడా చదువుతారు బాగానే. కానీ అది నిజంగా మన జీవితంలో అది నేను నీతిగా ఎందుకు లేకపోయాను ఈ విషయంలో పిల్లారా. నీతిగా జీవించడం అంటే అది మామూలు విషయంలో కాదు పిల్లారా. ఏమండి లోకంలో ఒక సవాల్ అర్థమైందండి. నీతి తప్పి జీవించడం చాలా ఈజీ, అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అర్థమైందండి. నీతిగా నిలబడడం అంటే నీ వైపు ఒక్కరు కూడా ఉండరు. అర్థమైందండి. ఒక్కరు కూడా ఉండరు, నువ్వు ఒక్కడే ఉంటావు. నీ పక్కనే ఉండదు, నీతి ఉంటుంది అంతే. అర్థమైందండి. అబద్ధము, వంకర మాటలు, రకరకాల మాట్లాడాలంటే దానికి చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు. అసలు ఇది కరెక్ట్ కాదంటే అసలు ఈ ప్రజలు ఏం చేస్తారంటే నందిని పందిని నంది కూడా చేస్తారండి. అర్థమైందండి. ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే ఏమంటే ఒక అబద్ధం ఒక ఆమె ఆడుతుంటే ఆ పక్షాలు 10 మంది చేరితే అది ఏమైపోతుంది? నిజమైపోయే పరిస్థితులు ఉన్నాయి పిల్లారా. కానీ అది అబద్ధమే.
ఏమండి 10 మంది చేరి 25 మంది ఉన్నా 50 మంది ఉన్నా ఇది అబద్ధమే. ఎప్పుడు తెలుస్తుంది ఇది అబద్ధం అని? కొంతకాలం తర్వాత అది అబద్ధం అని తెలుస్తుంది. అయితే నువ్వు నీతిగా జీవించినప్పుడు ఆ నీతి నిన్ను రక్షిస్తుంది. ఒకవేళ ఇప్పుడు నిన్ను రక్షించకపోవచ్చు, కానీ ఇప్పుడు నీ దాని గురించి దాని ప్రభావం నీకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం నీతి ఎప్పుడైనా నిన్ను కాపాడుకుంటున్నా. బైబిల్ చెబుతుంది, ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారయ్యా అంటే నీతిమంతులు పిల్లారా. నీతిగా జీవించాలి. నేను కొన్ని సందర్భాలు కూడా కొంచెం అప్పుడు చెప్పాను. నేను చేసే కంపెనీలో చాలా నీతిగా నేను ఎప్పుడు ఉండలేదండి. చాలా ప్రజలు ఊరినే అండి బస్సు పూసి మారేడుగా చేస్తాం. అంత టాలెంట్ ఏంటో మేము చేసే జాబులు ఊరికినే. మా దగ్గరికి అందరు బ్రాహ్మణ్స్ అండి వచ్చేది. మేము ఉండే ఏరియా యేసువ నగర్లో అంతా బ్రాహ్మణ్స్ మొత్తం. చాలా పండితులు, ఎంతలా పండితులైనా కానీ నేను చదువుకోలేదండి, పెద్ద చదువుకోలేదు. కాలిక్యులేటర్ మాత్రం అసలు ఎట్లా కొడతామంటే టక్క 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 అన్ని కొట్టేస్తాం. ఎందుకంటే లెక్కలన్నీ కూడా ఎంత జ్ఞానవంతులు వచ్చినా కూడా మా ముందు అంతే పెట్టిన మాయలో పడిపోవడం అంతే. మా మాటలు లాగుంటాయి, మా చేతలు లాగుంటాయి, మేము చూపించి కూడా లాగుంటాయి. అంత మాయ అండి. ఎక్కడ నీతి లేదు. అంత కూడా అవినీతితో సంపాదించాము. ఇప్పుడు చూసుకుంటే ఏ ఒక్క రూపాయి కూడా లేదు. అప్పుడైతే అన్ని డబ్బులు అండి. ఏమండి బస్సులో చూస్తే ఎప్పుడు కూడా 3,000 4,000 ఉండేవి. ఇక రోజు 2,000 వస్తాయి. ఏమండి రోజు పైడప్పుడు 2,000 వస్తాయి. ఇంకేముంది కదా. ఏమండి కానీ నీతిగా జీవించడం ప్రారంభించినప్పుడు ఎంత కష్టం అంటే అండి, నేను వెళ్ళి ప్రతి షాపుకి దాదాపు ఒక 10 కిలోమీటర్లు ఉంటే ఎక్కడో ఒకసారి బండి ఆగిపోతుంది పెట్రోల్ లేక. ఆయన ఫోన్ చేశారు, ఫోన్ పేలో 10 రూపాయలు. ఏంటంటే ఒకప్పుడు మా దగ్గర ఉండి మేము ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు మనం నీతిగా జీవించడం బతకడం మొదలు పెట్టాక ఇంకా నా జీతం డబ్బుల్లోనే నేను ఖర్చు పెట్టాలి. నా జీతం డబ్బుల్లోనే అన్ని కూడా చూసుకోవాలి. ఎక్కడ సరిపోతాయండి? వచ్చేది 4,000 5,000 వస్తాయి ప్రారంభంలో. ఏం పై డబ్బులే వచ్చాయి. ఆ టిప్పు పట్టించుకోవాలి కాదు. ఇంకా కరెక్ట్ గా జీవించడం ప్రారంభించి ఎన్ని కష్టాలండి. కాకపోతే అలా అలవాటు అయిపోయింది. 6 నెలల తర్వాత సెపరేట్ అయిపోయింది. నాకు వచ్చే జీవితం ఇది. దాంతో నేను ఏమేమి కుదించుకోవాలి, ఎలా ఉండాలి అంతా కూడా నేర్పించింది. చక్కగా కూడా కొంత టైం తీసుకుంటాను. వెంటనే కాదు పిల్లారా, నా ప్రియ దేవుని పిల్లారా, చూద్దామండి. నిజముగా మనము నీతిగా బ్రతకటము నేర్చుకుందామండి. క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు ఎక్కడ కూడా నీతి తప్పకూడదు పిల్లారా. బైబిల్ చెబుతుంది, నీతి మంతులు మాత్రమే దేవుని రాజ్యములో ఏమండి సూర్యుని వలె తేజరిల్లుదురని బైబిల్ వాక్యం సెలవిస్తున్న ప్రభువా. ఇంకొక మాట మనం చదువుకున్నాం, చూద్దాం పిల్లారా. అదే మత్తయి సువార్త మీరు చదివినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం పిల్లారా 1వ వచనం నుంచి చదువుకుందామండి. చదవండమ్మా. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడిని అడగగా ఆయన చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఎట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే ఇంకా బిడ్డ గురించి మాట్లాడుకుంటున్నారా అమ్మా. ఇప్పుడు 3వ వాళ్ళు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారండి? మార్పు నొందిన తర్వాత ఎలా ఉండాలంట? అర్థమైంది నా మాటలు? మార్పు నొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఎలా అవ్వాలి? నువ్వు ఎలా అవ్వాలి? చిన్న బిడ్డగా మారిపోవాలంటండి. అర్థమైందండి? మా ఇంట్లో చిన్న అమ్మాయి ఉంది, పక్కింట్లో కూడా చిన్న అమ్మాయి రోజు చాలుకుంటారు. కొద్దిసేపు బాగా ఈ అమ్మాయి ఇచ్చుకుంటుంది, ఆ అమ్మాయి అది వీటి నచ్చిందని ఈ పిల్ల పెట్టదు, ఆ పిల్ల పెట్టదు బాగుంటది. కొద్దిసేపు కొట్టుకొని పో మీటికి బాగుంటది. ఏంటది? మీటికి బాగుంటది. తలుపేస్తుంది, నెట్టేస్తా అమ్మాయి గేట్ వేస్తుంది. పాప మా అమ్మాయి గేట్ వేస్తుంది, తలుపు ఇది పిల్ల తిరిగి పోతుంది. కొద్దిసేపు ఉండదు, గంటసేపు దాకా నేను అక్కడ మా అమ్మాయి దగ్గర పోతా అంటది. బాగుంటుంది, మళ్ళీ అక్కడికి పోతుంది, మళ్ళీ అమ్మాయి తెచ్చుకుంటది. పిల్లరా అది ఎవరు మనస్తత్వం అండి? చిన్న పిల్లల మనస్తత్వం. కానీ మనం అట్నే ఉంటామా? ఏమండి అట్నే ఉంటామా? ప్రభు ఎందుకు వీళ్ళ గురించి ఎందుకు చెప్పాడంటే దాంట్లో ఎక్కడో సత్య
వాక్యం ఉన్నది పిల్లారా. పెద్దల గురించి మాట్లాడచ్చుగా అండి. అంటే మనము మార్పు చెందుతాం కానీ కొన్ని మాత్రం మార్చుకోం. చాలా మంది ఈ రోజు బాప్తిస్తానికి ముందు ఒకలా ఉంటారు, బాప్తిసం తీసుకున్న ఒకలా ఉంటారు. కొంతవరకేనండి. మార్పు చెందిన వ్యక్తి ఎలా ఉండాలంటే చిన్న బిడ్డ వలే ఉండాలంట. చిన్న బిడ్డ అండి, కోపడుతుంది అప్పుడే మంచి అప్పుడే కోపడుతుంది అప్పుడే అన్నీ ఉంటుంది. కానీ మనం అట్లా ఉండమండి. అలా ఉంటాం మనము. కోపం పెట్టుకున్నామంటే దానికి విరుగుడు చూడండి అందరూ పిల్లారు. ఎన్ని వాక్యాలు చెప్పినా కూడా విరగదంటారు చూడండి. ఆ కోపం పోదండి. అర్థమైంది పిల్లారా. అంటే మన మనసు మారలేదు పిల్లారా. మనిషి మాత్రమే మారాడు కానీ మనసు మాత్రము మారలేదండి. మనిషి మార్చుకున్నాడు. అర్థమైందా. పైన వస్త్రాలు మార్చుకుంటాడు, లేకపోతే కొన్ని చెవలి ముక్కులు ఇవన్నీ మార్చుకుంటారు కానీ లోపల మనసు మాత్రము మారదు. ప్రభువు కావాల్సింది పై వస్త్రధారణ కాదండి. అర్థమైందండి. పైన విధానం కాదు మారాల్సింది, లోపల మనసు మారాలి. చిన్న పిల్లలాగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా ఏమండి. ప్రభువు చెప్పాడండి. ప్రభువు చెప్పిన మాటని మనం పక్కనెట్టేసేసి అన్ని మన సొంతగా తెచ్చుకుంటాం పిల్లలు. మళ్ళీ పైకొచ్చు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూనే ఉంటాము. నేను అనుకుంటానండి, చిన్న బిడ్డలాగా మనం జీవించకపోతే మన ప్రార్థన పరలోకము చేరవు పిల్లలు. మన ప్రార్థనని ఆటంకాలు కొన్ని ఉంటాయి పిల్లలు. అర్థమైందండి. మనం ఎవరి మీద ద్వేషం పెట్టుకొని, ఎవరి మీద కక్ష పెట్టుకొని మనం మోకాలేసి ప్రార్థన చేస్తే అవి పరలోకి వెళ్తాయా? సమాధానం పడాలండి. సమాధానం కలిగి ఉండాలి పిల్లలు. నేను నా స్కూటీని అమ్మేశాను. గ్రూప్ అయిపోతే పాస్టర్ గారికి ఉన్నాను, మనకు తెలిసిన పాస్టర్ గారికి. నేను 65,000 చెప్పాను. పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. 60,000కి నాకు ఇచ్చిపోరావు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. సరే ఏదో మాట అయిపోయింది. సరిగా అన్నయ్య నాకు తెలుస్తున్నారు, మనకాయ కూడా వస్తారు అన్నయ్య. అయితే సరే అని నాకు క్లారిటీగా మాట్లాడి వచ్చిండు. బండి తీసుకున్నాడు. అన్నయ్య 60,000 చేతులు పెట్టాడు. అన్న 65,000 కదా అన్నట్టే. లేదు తనకు 60,000 ప్రార్థన చేశాను, దేవుడు 60,000 ఇవ్వమన్నాను. సరే అని మళ్ళీ ఎక్కడికైనా మళ్ళీ ఫస్ట్ అక్కడికి వచ్చాను. వెళ్ళేటప్పుడు అన్నయ్య తమ్ముడు సమాధానంగా ఉన్నావా అన్నాడు. తమ్ముడు నువ్వు సమాధానంగా ఉన్నావా? లోపల బాధపడుతున్నావు. బాధపడితే చెప్పి ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా నీకు నేను ఫోన్ పే చేస్తాను. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడండి? ఎందుకన్నాడు? నేను అసమాధానంతో నేను ఉన్నట్లయితే దానికి వెళ్ళినా అవి ఫలించకపోయిలాగా ఫలభరితంగా ఉండదండి. వెంటనే నాతో అన్నాడు, తమ్ముడు నిజంగా నీవు హార్ట్ఫుల్గా నిజంగా నీకు 65,000 కావాలనుకుంటే నీకు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక నేను డబ్బులు పంపిస్తాను, నువ్వు మాత్రం సమాధానంగా ఉండు. అన్నయ్య వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు కదా, అనవసరంగా ఇచ్చాను కదా, ఎందుకు అసలు బయటకు తీసుకున్నావు, 2,000 వచ్చాయి అనుకోబాకు, లేదంటే క్లారిటీ ఇక్కడే మాట్లాడు. అక్కడికి వచ్చినా లేదని సమాధానంగా ఉన్నాను. అది దేవుని సేవకే వెళ్ళింది. అనుకున్న ఉద్దేశంతో కొనుక్కున్నాను. కొన్ని కారణాల వల్ల ఇచ్చేస్తున్నాను. అది నీ దగ్గర మంచిది నాకు వచ్చి 2,000 3,000 వల్ల నేను పెద్దవాడిని కారణంగా నేను సమాధానంగా ఉన్నాను. ఇలా నిజంగా క్రైస్తవులం అంటే మనం అలాగా జీవించాలి పిల్లారా. మనం ఎవరితో సమాధానం పడమండి. సమాధానం ఎవరితో కూడా పడము, ఎవరితో తగ్గి ఉండం పిల్లారా. కానీ బైబుల్ చెబుతుంది చిన్న బిడ్డల వంటి వారంట. అంటే 4వ వచనం కూడా ఇక్కడ రాయబడింది పిల్లారా. కాగా ఈ బిడ్డల వలె తను తాను తగ్గించుకున్న వాడెవడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. తగ్గించుకొని ఉండాలండి. మనం పదే పదే ఈ మాట చెబుతూనే ఉంటాము. తగ్గి ఉంటే ఏమైనా అవుతుందా పిల్లారా? నా కాడైతే మా ఇంటి పక్కన అయితే అండి, నేను స్థలం కొన్నప్పుడైతే స్తంభం మన ఇంట్లో ఉన్నది. నాకు మనం అంటే ఇష్టం అండి. ఎందుకంటే మా తాత ఎక్కడ తెలియదు కానీ ఒకప్పుడు చిన్నపిల్లలు అప్పుడు నేర్పిస్తారు కదా, అరే ఈరోజు నాది అనకూడదు, మనది అన్న. అందుకని నాకు అప్పటి నుంచి అది బాగా స్ట్రైక్ అయిపోయింది. ఏ విషయం మాట్లాడినా మనదంటా నేను. అయితే మన స్థలంలో ఏం జరిగిందంటే స్తంభం ఉంది. ఆ స్తంభం నేను కొనేటప్పుడు చెప్పాను,
వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్తంభాన్ని పక్కన తీసేస్తామన్నారు. పక్కన తీసి పక్కన బాదుకున్నారండి. మన స్థలంలో వైర్లు మన స్థలంలోకి వెళ్ళిపోయింది. ఆ పక్కన బాధినప్పుడు అది వేరే వాళ్ళ స్థలం నుంచి వెళ్ళిపోయిన లైన్స్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చర్చికెళ్ళే వాళ్ళే, అందరూ చర్చికెళ్ళే వాళ్ళే. ఎప్పుడు నా మీద ఆ గృహం కట్టుకున్న కాడ నుంచి ఏం జరిగిందంటే పాస్టర్ గారు వేయించాడు, పాస్టర్ గారు వేయించాడు, పాస్టర్ గారు వేయించాడని అందరికి పోవాలంటే, అమ్మ నేను కాదు వేయించిన, నాకు అంత అవసరం, నేను స్థలం కొనుక్కున్నాను, నా స్థలం ఉన్నది, స్థలం అతనికి యజమాని చెప్పాను నేను ఏమంటే అని తీశాడు అంతే. కాదు నువ్వే దగ్గర ఉండే క్షణము ఆ స్థలం బాగా చేస్తే నేను దగ్గర ఉండుకొని ఉంటాను. నేనేమన్నా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు స్థలం నుంచి స్తంభం బయటికి వేస్తాడు, అది మళ్ళా రేపు బిల్డింగ్ కట్టేటప్పుడు ఎక్కడి నుంచి వైర్ వస్తే ఏమన్నా జాగ్రత్త చూసుకుంటాను అంటే లేదు లేదని ఎప్పుడు కూడా పోవాలి. ఎన్నిసార్లు అని చాలా సార్లు నేను అయినా కానీ మౌనంగా ఉన్నా. ప్రభా ఏంటి సమస్య ప్రభా ఏదండి అని ప్రార్థన చేశాను. దేవుడు కృపను బట్టి మొన్న ఆ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద లైన్ వేస్తున్నాం. మొత్తం అన్ని పల్లెటూళ్ళు మిగతా అన్ని పెద్ద లైన్ పైన చేస్తున్నారు. ఆ లైన్ అసలు ఆ లైనే లేదు, అసలు రైట్ గా మేమున్న స్థలం లైనే అసలు లేదండి, నిజంగా లేదండి. వెళ్ళిపోయి అసలు ఆ తీగలే లేవు, అసలు కోలపలేదు. శాంతంగా సైలెంట్ గా ఉన్నాము. తర్వాత మన ఇంటి వాటర్ ఉంది, డ్రైనేజ్ వాటర్ అసలు కాలవలు లేవండి. అసలు దగ్గర పెద్ద ఇష్యూ, ఊరు మొత్తం పెద్ద ఇష్యూ జరుగుతుంది. అసలు మా నీళ్ళు మీడియం నుంచి మానేరు, మీ నీళ్ళు మా నీళ్ళు రానలేదు. ఎవరైనా అక్కడ స్టాప్ అందరూ కాలువలు కట్టేసి, కానీ కాలంలో రకరకాల ఎన్ని చిన్నపిల్లలు పాస్తులు రకరకాల అన్ని పోతున్నాయి అంట. అని పోతుంటాయి, బాగా స్మెల్ వచ్చేసి బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంత దూరం పోతే అయిపోతుంది. ఇంకా అలా దాన్ని పట్టించుకోవాలి, లేకపోతే ఆ కాలంలో కొంచెం ఇబ్బంది జరిగింది. మన వాటర్ ఏం జరుగుతుందంటే ఎదురుగా స్థలం ఉంది, ఆ స్థలంలోకి వెళ్ళిపోతున్నాయి. అది ఖాళీ స్థలం అండి. మన పక్కింటి ఆయన చెప్పిందంట, ఆ ఎదురింటి ఆయన చెప్పింది పాస్కరంగా దాన్ని పోతున్నాయి, వచ్చి మాట్లాడుకోవాలి దాన్ని. ఆయన చర్చిపోతున్నాడు, ఆయన కూడా అందరూ చర్చిపోయే వాళ్ళే. వచ్చేసి అసలు ఆయన కాదు స్థలము, వాళ్ళు చుట్టాలి, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు ఆల్రెడీ. వాళ్ళు వచ్చేసేసి ఇంకా ఎడపడ అసలు పాస్టర్ గారు అదే అంటే ఇదండి అన్నాడు. నేను ఏం మాట సైలెంట్గా ఉన్నాను, సైలెంట్ ప్రార్థన చేశానంటే దానికి కూడా దేవుడు సమాధానము. చూడండి, దుడుకుపాటు అవసరం లేదు. ఎందుకు ఈ మాటలు చెప్పారా? తగ్గి ఉండాలి పిల్లగా. క్రైస్తవ జీవితం అంటే తగ్గి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కార్యం చేస్తాడు. మనం ఆయనకు అప్పగించాలి మన పనిని. అర్థమైందండి? మనకి మాట్లాడటం తెలుసు, అక్కడ ప్రాబ్లం ఏం జరిగింది మనకు కూడా తెలుసు, న్యాయం మీద అన్యాయం మీద నాకు కూడా తెలుసు. నేను కూడా మాట్లాడగలుగుతాను. నేను మాట్లాడానంటే ఇంకా చూడు పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు చూడు అంటారు. సరే చూద్దాం, అక్కడంతా కూడా వాళ్ళే మొత్తం ఉన్నది. సరే వాళ్ళలో దేవుడు మన పక్షం ఉన్నాడు, అనవసరంగా మాట్లాడదని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాను. పాస్టర్ సైలెంట్ గా ఉండు అని చెప్పి సైలెంట్ గా ఉన్నాను. కొంత టైం తీసుకున్నాండి, 5-6 నెలల టైంలో ఈ ప్రక్రియ అంతా కూడా జరిగిపోయింది. అందుకనే మనం ఏం చేయాలంటే పిల్లలు తగ్గి ఉండటం నేర్చుకోవాలి. పిల్లరా చిన్న పిల్లల వంటి మనస్సు కలిగి మనం జీవించాలండి. ఏమంటే మనసు మన పిల్లగా ఇందాక చదువుకున్న లేఖనాల ప్రకారము బిడ్డల వంటి వారై ఇవ్వండి జీవించాలండి. అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. పిల్లలు అర్థమైందండి. ఇక వేరే రూల్స్ ఉంటే పరలోకం కూడా ఆపుతారండి. ఖచ్చితంగా మాత్రం ఆగిపోయి మనం తీర్పులోకి మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. పిల్లారా తర్వాత 3వ విషయం దానం చేసుకున్నాం. పిల్లారా చూద్దాం. మన అదే మత్తయి సువార్త తెలిసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం పిల్లారా 1వ వచనం నుంచి చదువుకుందామండి. పరలోక రాజ్యము తమ దీవిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. చాలు పిల్లలు మనకి తెలుసండి. కావండి ఇప్పుడు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే ఇంకొకరిని కూడా దేవుడు చూపించాడు. ఎవరు ప్రవేశిస్తారండి? పెళ్లి కుమారుని ఎదురడానికి ఆయన కలుసుకోవడానికి 10 మంది వెళ్తున్నారంట. ఎంతమంది అమ్మా? 10 మంది వెళ్తున్నారంట. ఈ 10 మందిలో 5గురేమో బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. 5గురే సిద్ధపడ్డారు. ఏమండి ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో, ఏమేమి కావాలో అన్ని వారి దగ్గర ఉంచుకొని సిద్ధంగా వెళ్తున్నారు. పిల్లారా
5 మాత్రము సిద్ధపాటు నేర్పినారు. అన్నారు చెప్పినట్లే మనం పాట అయిపోయిన తర్వాత నేను ప్రభు వస్తే సిద్ధంగా ఉన్నావా? ఏమండి, ఈరోజు మనము ఆయన రాకడ గురించి, పరలోకం గురించి కొంచెం ఆలోచించడం పక్కన పెట్టేసినప్పుడు కాక మన జీవిత ప్రయాణంలోనే ఏమండి దీన్ని దొల్లించుకోవడమే మహా కష్టంగా మనం మారిపోయి, ఒకవేళ ఆయన కానీ ఒకవేళ సమీపించినట్లయితే, ఆయన కానీ ఇప్పుడే వచ్చినట్లయితే ఈ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? సిద్ధపడి మనం ఉన్నామా? ఏమండి, వెళ్ళడానికి 10 మంది వెళ్ళారు. ఏమండి, అందరం కూడా మనం అదే ప్రయాణం ఉన్నాము. ఈరోజు ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా అదే ప్రయాణం ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే సిద్ధపడి ఉన్నారు, కొంతమంది మాత్రం సిద్ధపాటు లేదు. పిల్లారా, ఆ గమనం వారు గమనించట్లేదు. అయ్యో, నేను సిద్ధంగా ఉన్నానా లేదా? ప్రభు ఒకవేళ వచ్చినట్లయితే నా పరిస్థితి ఏంటి? నా హృదయము ప్రభువుకి అంగీకారంగా ఉన్నదా? నా ప్రవర్తన ఎలాగున్నది? బైబిల్లో చాలా మంది కూడా చెప్పారండి, అయ్యా నేను ఎలాగ జీవించాను మీకు తెలుసా? హిజ్కియా అంటాడండి, నేను ఎలా నడుచుకున్నానో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అంటే ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడండి. జ్ఞాపకం చేసుకుని నువ్వు చక్కగా జీవించావు, ఇంకో 15 సంవత్సరాలు దావీదు అంటాడు, నా హృదయాన్ని పరీక్షించు, పరిశీలన చేయన్నాడు. పిల్లారా, నిజంగా భక్తులు ఇంతమంది కూడా వారి జీవితాన్ని పరీక్షించుకున్నారు. పిల్లారా, సిద్ధం కలిగి ఉన్నారు. పిల్లారా, మనం ఎలా ఉన్నాం ఈరోజు? ఏమండి, మన అనుదిన జీవితంలో అన్నీ ఉంటాయి. దాంతో పాటు మనం ప్రభు ఒకవేళ సమీపించినప్పుడు, ప్రభు ఆయన వచ్చినప్పుడు నీవు, నేను, మనము, మన కుటుంబము, మన సంఘము ఎత్తపడే వారిగా ఉన్నామా? ఆయన రాజ్యంలో ఉండేవారిగా ఉన్నామా? సిద్ధపాటు ఉండాలి పిల్లలు, ప్రతిరోజు సిద్ధపాటు ఉండాలి. ఏమండి, పరలోకం వెళ్ళాలంటే మనలో ఇంకా ఇవి ఏమండి శరీర సంబంధమని అన్ని పెట్టుకొని, కక్షలు ఇవన్నీ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా మాత్రము వెళ్ళలేరండి. వాటి అన్నిటి దృష్ట పెట్టాలి. ఇంకా అనుకునేవాడు అనుకుంటూనే ఉంటాడు. ఏమండి, నీ గురించి కొనుక్కుంటూనే ఉంటాడు, నీ గురించి చాలగా మాట్లాడుకునే ఉంటారు. కానీ వాళ్ళ పోకడ వేరు, ఈ పోకడ వేరంతే. ఏమంటే ఒక గమ్యము, ఒక గురి కలిగిన వ్యక్తికి ఎన్ని అవసరం లేదు. పిల్లారా, అర్థమైందండి? ఐఏఎస్ కావాలంటే ఇంటికాడ మమ్మ ఏం చేస్తుందో, మమ్మ పొలంకి వెళ్ళిందా లేదా, మా నాన్న పనికి వెళ్ళడా లేదా, అయ్యో మా నాన్న ఇవాళ అర్ధరాత్రి దాకా రాలేదంటే ఇంటికి అని ఆలోచిస్తాడా? వాటికి పక్కన పెట్టేసేసి ఏమండి ఏం చేస్తాడు? వాళ్ళు ఏ సాలోచన కానీ వదిలేసి తన గురి వైపే ప్రయాణం ఉంటుంది. పిల్లలు, అర్థమవుతుందండి? ఒక క్రైస్తవుడిగా మనము కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అన్ని ఉంటాయి. లోకంలో రకరకాలు ఉంటాయి. అవి ఒక సైడ్ అయితే ఈ ఆలోచన ఒక సైడు, నీ సిద్ధపాటు ఒక సైడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఏమండి, మనం చూడండి, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ప్రయాణాలు ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపాటుతో వెళ్తాం. పిల్లారా, ముందుగానే ఒకరోజు ముందుగానే అన్ని సర్దుకొని రకరకాలుగా ఆయన ఏం చేసుకుని బట్టలు ఏమండి, లేకపోతే కొత్తవి కొనుక్కొని అన్ని పెట్టుకొని పిల్లలు తినేయి, ఏమండి డైపర్ల కాల్చి మొత్తం A to Z దాంట్లో ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాం. ఎందుకండి తిన్నారా? మనకి వెళ్తున్నాము, సిద్ధంగా ఉండాలి. అక్కడ కావాల్సి అలాగనే పరలోక రాజ్యం వెళ్ళటానికి నీకు ఏమి కావాలి? అవి నీ దగ్గర ఉన్నాయా? ఏమండి, అవి నీ దగ్గర ఉన్నాయా? ఆలోచించండి. సిద్ధపాటు కలిగి ఉంది. ఈ 10 మంది కన్యకల్లో 5 మాత్రమే సిద్ధపడినట్టు మనం చూసాం. పిల్లారా, వీరు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. తర్వాత త్వరగా ముగించుకున్నామండి. తర్వాత ఇంకొక మాట చదువుకున్నామండి. అదే మత్తయి సువార్త తెచ్చినట్లయితే పిల్లారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 41వ వచనం చదువుకున్నాం. పిల్లారా, 41వ వచనం చదువుకున్నామండి. ఇద్దరు స్త్రీలు దినములు విసురుచుందురు, ఒకటి తీసుకోపోబడును, అమ్మా వారి అమ్మ. ఇంకొక మాట చదువుకున్నాం. దానియేలు గ్రంథం తెరవండి పిల్లారా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. పిల్లారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నామండి.
ఆ ఆకాశం అంతటి కింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులు అందరూ దానికి దాసులై విధేయులగుదరు. చాలు పిల్లాగా ఎవరంటండి ఏమండి? ఆ రాజ్యంలో ఎవరుంటారంట ఏమండి? చదవబడిన మాట ఏంది? పరిశుద్ధులకి చెందిన మహాత్యమును మహోన్నతుని. ఆ రాజ్యము ఎవరికి స్వాస్థ్యము, ఎవరు దాంట్లో ఉంటారంటే పరిశుద్ధులు మాత్రమే పిల్లారా. అర్థమవుతుందండి? ఎవరుంటారండి దేవుడు రాజ్యంలో? ఎవరు ప్రవేశిస్తారు? పరిశుద్ధులు పిల్లారా. ఈ మాటని మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలు అన్వయించుకోవాలండి. అండి పరిశుద్ధత అంటే చాలా మంది ఉంటారు, అమ్మో నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుని అనుకుంటారేమో. ఏమండి అట్లా బైబిల్ ఒక మాట ఉందండి, లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రపరచు కానీ లోపల నుంచి బయటకు వచ్చి అంటే మన మాటలు మనల్ని ఏమండి అపవిత్రపరుస్తాయి అంటండి. అర్థమైంది పిల్లారా? అర్థమైందండి? మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుణ్ణి బిడ్డలు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడాలి. అంతకు మించి వచ్చే మాటలు ఏవైనా కూడా ఈ దుష్టుల నుండి వచ్చే పిల్లాడు. మనం మార్పు చెందామా, మారు మనసు పొందామా, ప్రభువు నమ్ముకున్నామా అనేది ఏది డిక్లేర్ చేస్తారంటే మాటే డిక్లేర్ చేస్తుంది పిల్లారా. కొంతమంది వస్త్రాలను చూస్తారు, వస్త్రాలు చూస్తే మోసపోతారు. అర్థమైందండి? పైలు కొని చూసే వాళ్ళు మోసపోతారు అంతే. అమ్మో ఇక్కడ పరిశుద్ధత అనుకుంటావు, ఒక్కసారి నోరు తెరిచామంటే పరిశుద్ధత ఎక్కడ ఉండదో, పరలోకం ఎక్కడ ఉండదో, యేసుప్రభువు ఎక్కడ ఉండదో మొత్తం కూడా కనపడతాయి, చూపిస్తారు కూడా. అర్థమైంది పిల్లారా? ఏం మారాలి? మన మాట మారాలి పిల్లారా. అవునండి, మనం మాటల్లోనే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది పిల్లారా. పరిశుద్ధత కలిగి జీవించాలండి. ఈరోజు చాలా మంది కూడా లోకం కూడా అలాగే తయారైపోయిందండి. పరిశుద్ధత నుంచి దూరపరిచిన సాతానగాడు ప్రతి ఒక్కరికి అండి. వయసు తారతమ్యం లేదు. మొన్న ఏంటంటే కొండని అమ్మటి నర్సాపేట వెళ్ళాను. వాళ్ళ టీచర్స్ అంతా జిల్లా ఎక్కువ అక్కడ నర్సాపేటలో అక్కడికి వెళ్ళాను. ఆయన ఏజ్ పర్సన్ ఆయన ఏం చేస్తే సెల్ ఫోన్ లో చూస్తున్నాడు. ఈ రీల్స్ వస్తుంటే రీల్స్ లో ఒక వీడియో వచ్చింది లేడీస్. ఆయన చూడండి, ఆయన వయసుకి అసలు చూసేది కాదు అసలు. ఆయన చూడండి పబ్లిక్ గా ఇలా ఎత్తిరే చూడండి, ఆయన పక్కన కూడా చూపిస్తాడు. మేము పక్కనే కూర్చున్నామా కనబడుతుంది. అంటే ఎలా తయారైపోయిందంటే పిల్లలు నిజంగా ఈ మొబైల్స్ వచ్చాక ఖచ్చితంగా చెప్తున్నాండి, చాలా మంది చెడిపోతున్నారు. ఏమి చూడకూడదు, ఏమి చూడాలో నువ్వు చూడాల్సిన అవసరం లేదు, నీకే చూపిస్తుంది మొత్తం. నువ్వు వద్దు అనుకోవచ్చు నువ్వు, కానీ ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం చూపిస్తుంది. బిడ్డరా, ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు, ఇటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఎలా రక్షించుకోవాలి, మనం ఎలా జాగ్రత్త పరుచుకోవాలి? సవాలుతో కూడిన జీవితం అర్థమైందండి. పరిశుద్ధత అంటే అది మామూలు విషయం కూడా కదండి. మనం చెప్పుకున్నట్లే ఏసేపు ఎంత పరిశుద్ధంగా జీవించాడు. అక్కడి నుంచి పారిపోయారండి. ఈరోజు పారిపోయేవారు తక్కువైపోయారండి. అర్థమైంది పిల్లగా, మనం ప్రతి దానికి మనం మలినంగా మార్చబడకూడదు. ఏమండి, ఏది మన శరీరానికి, ఆత్మకి, మనస్సుకి తాకుండా మనం చూసుకోవాలి పిల్లగా. పరిశుద్ధులు మాత్రమే దేవుడు రాజ్యంలో ప్రవేశిస్తారు పిల్లగా. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు మన కోసం వచ్చాడు. ఆయన మన పాపలన్నీ కడిగాడు, ఏమండి పరిశుద్ధపరిచాడు. కానీ మళ్ళా నేను పాపంలో దూకుతానంటే ఎవరేం చేస్తారండి? మళ్ళా నా శరీరాన్ని పాపం అంటుకుంటా అంటే ఎవరేం చేస్తారు? కడుక్కోవాలి పిల్లారా. ఏమండి, కడగాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఉండడానికి ప్రభువు సహాయం కోరుకోవాలి. నువ్వు ఎలా ఉండవో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఏమండి, ఇవన్నీ కూడా మనం ఏమి చేయకుండానే ఊరికినే పరలోకి మనం వెళ్ళిపోతాము అనుకుంటే మాత్రము తప్పు పిల్లారా అండి. వెళ్ళటానికి కొన్ని అర్హతలు ఉన్నాయి పిల్లారా. అర్హతలు మనం సంపాదించుకొని దేవుడు రాజ్యంలో మనందరూ కూడా ఉండాలి పిల్లారా. అందరూ కూడా తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అందరూ తల్లు ఉంచుదాం పిల్లల 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు
మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి